న్యాయం చేసే పార్టీ ఏ పార్టీ అంటావు? తెలంగాణ ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది తెలంగాణ? అందరు పార్టీ వాళ్ళు మద్దతు ఇచ్చారు కాబట్టి, అన్ని వర్గాల వాళ్ళు మద్దతు ఇచ్చారు కాబట్టి తెలంగాణ వచ్చింది. న్యాయం చేసే లీడర్ ఒక్కడన్నా ఉన్నాడంటే ఒక్కడు కూడా లేదు. ఇప్పుడు అన్ని పార్టీలు ధర్నాకి తీస్తే ఇలా బీసీల కోసం కొట్లాడేటోడు అయ్యో రామా ఏంటంటే ఏమైతుంది, బీసీలకు న్యాయం చేసేటోడు లేదు. పార్టీలకు అతీతంగా పాలిటిక్స్ అనేది పక్కన పెట్టి లైక్ స్టేట్ ని ముందరికి ఎట్లా తీసుకొని పోవాలనేది దానిపైన పోరాటం చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పి నా అభిప్రాయం. ఒక్కరు కూడా బంద్ చేస్తారు, బంద్ అని మాటనే లేదు రోడ్డు మీద. ఎండల్లో మాడుతూ వానల్లో వణుకుతూ కొండంత బాధను గుండెల్లో దాస్తాడు. పోలీసు వాళ్ళు కూడా అడిగిన మరి మీరేం పని మీద వచ్చి ఏంది కదా, మీరు కూడా ఈ బీసీ బంధుకి ఏమైనా మద్దతు అంటే పర వారబోసుకుంటా అటు జారిపోయింది. ఉద్యమం ఇప్పుడు మేము ముందు ఉండాలి. ప్లస్ ఇట్లా బీసీ బంద్ కానీ మీ ఈ ఆర్టీసీ కోడ్ కానీ ఆర్టీసీ కూడా ముందు ఉండవచ్చు. ఇదేంది? ఓహో అమ్మా, ఈమె అప్పుడే ఊరికి వచ్చిందిగా ఎగేసుకుంటా. ఏ బంద్ పెట్టినా కానీ ఆర్టీసీ కూడా ముందు ఉండవచ్చు. ప్రకారం పెట్టాలి. మంగళసూత్రాలు చేయాలి, ఉంగరాలు చేయాలంటే అని ఇంట్లోకేం తెచ్చిండు? అని ఇంట్లోకేం తెచ్చిండు? ఎడికేం తెచ్చిండాడు? ఆడు కూడా అసలు ప్రజలు మంగళసూత్రాలు చేయాలని చెప్పడానికి కరెక్టా కాదా? ఇది ఈ పద్ధతి, ఈ వ్యవహారము ఏదైతే జరుగుతుంది, రేషన్ కార్డులు పంపిణీ అయినాయా? ఏడైనాయి చూపిరి. బీసీ కథ తీసుకుందాము. అరే ఈ రోజు ఓట్లప్పుడు మాత్రం అందరు వస్తారు, నేను బీసీకి ఇంత ఇస్తా, రైతు బంధు ఇస్తా, నేను ఇంకా ఇవి ఇస్తా, అవి ఇస్తా, అవి అన్ని ఇస్తా అంటారు. తీరా చూస్తే ఏమైతుంది న్యాయం? తీరా చెక్ చేసుకుని ఇప్పటికైనా లీడర్స్ కొంచెం వేకప్, ప్లీజ్ వేకప్, మరొకసారి వేకప్. ఎందుకు వేకప్ చేస్తున్నా అంటే ప్లీజ్ బీసీల కోసం పని చేసేటోడు ఎవడు ఉన్నాడు అనేది చెక్ చేసుకొని చేయండి. ఆ బీసీలు ఏ రకంగా ముందుకు కొంచెం బెనిఫిట్స్ ఏవైతే రావాలో దానికోసం కొట్లాడే నిజమైన లీడర్ బయటికి వస్తే రేపు పొద్దున చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా ఓటేయడానికి ముందుకు వస్తారు. ఈ రేపు ఇప్పుడు మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైంది, ఇట్లనే నెగ్లిజెన్స్ అయింది. సరే వదిలేసి అది తీసుకుంటే ఈ గవర్నమెంట్ కూడా అలానే చేస్తుంది. కానీ ఇప్పటికైనా గవర్నమెంట్ కొంచెం నిద్ర లేచి జనాలకు ఏం కావాలో ఆలోచించి చేస్తే మంచిగా ఉంటది. అంటే మరి ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు, పార్లమెంట్లో పక్కేసి పాడబెట్టిరట, జోరపాడ పడుతుందట. మరి వాళ్ళు మేము సాగునే పోతున్నాం కానీ బీజేపీలు అడ్డగాలేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఏమంటావు తాత? బీజేపీ అంటే బీజేపీ గవర్నమెంట్ కి ఎవరు కొట్లాడాలి? బీజేపీ గవర్నమెంట్ కోసం మనం ధర్నాలు చేస్తే అవుతుంది. దానికి డౌన్లోడ్ చేసే విధానం ఉంటుంది. నువ్వు నేను కొట్లాడుతున్నా అని చెప్తున్నావు, ఎక్కడ కొట్లాడుతున్నావు? ఏడ కొట్లాడుతున్నావు? గవర్నమెంట్ ప్రకారం నువ్వు గవర్నమెంట్ చేతిలో పెట్టుకొని నువ్వు ఎక్కడ ధర్నా చేస్తున్నావు? పోయి మాట్లాడే దగ్గర మాట్లాడితే అవుతుంది పని. అర్థమైందా? చెక్ చేసుకుని బీసీల కోసం కొట్లాడే లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కొట్లాడుతున్నామని చెప్పుకుంటున్నారో ఆ కొట్లాడే విధానాన్ని మార్చండి. ధర్నాలు కానీ లేకపోతే ఉద్యమాలు చేస్తే కాదు, డైరెక్ట్ పోయి కూర్చోబెట్టి వాళ్ళతోటి వాళ్ళకి ఏం కావాలి, బీసీలకు ఏం కావాలనేది మాట్లాడుకుంటే మంచిగా ఉంటుంది. ఏం చేస్తావు? ఇప్పుడు వీళ్ళు సంకలు గుద్దుకుంటారు బీసీలకు న్యాయం చేస్తున్నామని, వాళ్ళు సంకలు గుద్దుకుంటారు బీసీలకు న్యాయం చేస్తామని. మరి ఎట్లా ఈ బీసీల కథ? ఎవరి చేతులు మన చేతులు వాళ్ళ చేతిలో ఉంది. మన చేతులు మనం ఒక్కరం చేస్తే ఏమైతే అందరు కలిసి చేసినా ఇప్పుడు నేను చేస్తాను. ఎట్లంటే ఎక్కడైనా జనాలు పబ్లిక్ కదా. ఈ కోజా బాగా మాట్లాడింది. ఇప్పుడు ఆంధ్ర ఎందుకు లేదంటారు బీసీల గురించి? ఈ కోజా నాకే ఎదురు ప్రశ్న వేసింది. వాళ్ళు అయిన తర్వాత తెలుస్తుంది. మరి క్వశ్చన్లో అవుతుందా రిజర్వేషన్ కథ అవుతుందా? మరి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాం అనుకుంటే బీజేపీ కూడా సపోర్ట్ చేస్తుంది కదా. మరి బీజేపీ సపోర్ట్ చేస్తుందా? బీసీలు సపోర్ట్ చేస్తుంది కదా, చేస్తుంది కదా. అదే సపోర్ట్ అంటారు కానీ ఆడ పార్లమెంట్ బిల్లుని పాస్ చేస్తారు కదా. వాళ్ళు వెళ్ళొచ్చు సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు బీజేపీలో. సంజయ్ ఉండే నెక్స్ట్ మన రామ్మోహన్ ఉండే వాళ్ళందరూ సపోర్ట్ చేయొచ్చు కదా. రైట్, సెంట్రల్ లో మాట్లాడచ్చు కదా. అవునవును. మరి వాళ్ళు ఇక్కడ చూస్తున్నారా ఇస్తే ఏమొస్తుంది? ధర్నా చేస్తుంది అక్కడ కదా. వాళ్ళు అక్కడ ధర్నా చేస్తే అప్పుడు రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ పార్టీ బలోపేతం చేయాలని కోరుకుంటున్నారు. మరి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా ధర్నా చేస్తున్నారట, బీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తున్నారట. జనాలు మభ్య పెట్టడానికి అంతేం లేదు, బీసీలు మభ్య పెట్టడానికి అంతేం లేదు. ఇక చూసిరా పథకాలు ఇస్తే కదా. మాకు బీసీలు అంటే ప్రాణం.
మాకేమైనా పథకాలు రావాలి, మాకేమైనా ఇస్తే మా బాగుపడితే మా కులం బాగుపడితే మా జాతి బాగుపడతారు, మా కింద ఉన్నాం కాబట్టి మేము కొంచెం పైకి రావాలనుకుంటారు. రిజర్వేషన్ ఇస్తే బాగుంటుంది. మరి ఇంతకు బీసీలను వాలిబాల్ ఆడటం ఏ పార్టీలు అంటావు? అందరూ కలిసి ఆడుతున్నారు, అన్ని రాజకీయ పార్టీలు ఆడుకుంటాయి ఓట్ల కోసం కదా. అది కథ. అందరు కలిసి బీసీలను వాలీబాల్ ఆడుకుంటున్నారు అట, అందరూ ఆడుతున్నారు అట. ఈ కోడి దగ్గర ఒక్క మాట మాట్లాడినా ఆయమనే మాట. మరి ఏ ఊరు తాత? కోడి కడప కోడి లేక రాజగంజికి వచ్చింది. తెలంగాణ సపోర్ట్ చేస్తాం. ఎట్లంటే ఎక్కడైనా జనాలు పబ్లికే కదా. మరి ఆంధ్రాలో ఎందుకు లేదంటారు బీసీల గురించి? ఆంధ్రాలో ఎందుకు సపోర్ట్ చేస్తలేదు బీసీలకి? ఓన్లీ తెలంగాణలో బీసీల కోసం జరుగుతుందా? ఆంధ్రాలో ఈ బీసీల ముచ్చట లేదా? అంటే అయిపోయినాయి, ఎలక్షన్లు అయిపోయినాయి. అక్కడ న్యూస్ ఫర్దర్ ఇక్కడ ఎలక్షన్లు వస్తున్నాయి. అది స్థానిక సంస్థల కథ, ఎక్కడ ఎలక్షన్లు వస్తే అక్కడ కాంట్రవర్సీలు ఉంటాయి బాబు, అంతే. ఓటు ఇక్కడ ఉందా అక్కడ? ఇక్కడ ఉంది, అక్కడ ఉంది.